సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. టీటీడీ దేవస్థానంలో లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం ఘోరమైన చర్య అని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా గోఘోష వినరా గోవింద అనే కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు చేపట్టి చిలకలపూడి పాండురంగ స్వామి వారి దేవాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోపూజ నిర్వహించి గోమూత్రంతో దేవాలయాన్ని శుద్ధి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీటీడీలో అన్య మతస్థులను ఉద్యోగులుగా నియమించడం వలన అనేక అపచారాలు జరుగుతున్నాయని, అంతేకాకుండా గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా క్రైస్తవుడైన భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీలను వేసి ప్రసాదాన్ని కలుషితం చేసిన వారిని గుర్తించి వారిని శిక్షించడమే కాక మరలా ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంతం గజేంద్ర, తోట రంగనాథ్, అన్నం అవినాష్, ఆరు రాధాకృష్ణ, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సనాతన ధర్మంలో భాగంగా గోవుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గోవుని ఆధారంగా తీసుకుని ఈ రోజున కలుషితమైనటువంటి విధానాల్ని అరికట్టాలని చెప్పేసి, అది ఎవరైనప్పటికీ ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఈ యొక్క ధర్మ రక్షణ కాపాడేటువంటి గురుతర బాధ్యత తీసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను కాపాడాలనేటువంటి మంచి సంకల్పంతో మరి ఈ రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరిగింది. ఎందుకనంటే ఈ ధర్మ పరిరక్షణ గురించి తెలియదు. అన్య మతస్థులు ఇందులో ఉద్యోగాలు చేసుకుంటూ ఈ ధర్మం పట్ల అనిశ్చిత ఏముంది, ఎవరు మనల్ని చూస్తారు, ఎవరు ఏమంటారు అనేటువంటి విధానాల్లో వెళ్ళిపోతుంది తప్ప ఈ సనాతన ధర్మానికి ఒక గొప్ప విశిష్టత ఉంది. గోమాతకు విశిష్టత ఉంది. ఆవు నెయ్యికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఆవు నెయ్యి వల్ల ఈ హోమం చేస్తే ఆవు నెయ్యి వల్ల ప్రసాదంగా తీసుకుంటే మరి ఎన్ని సర్వరోగ నివారణగా ఉందనేటువంటిది మన పూర్వీకుల నుంచి అందరికీ మనకు తెలిసిన విషయమే. కానీ ఈ రోజున ఇవన్నీ కూడా పక్కదారి పట్టి రాజకీయ వ్యక్తంగా చూస్తున్నారు. ఇది తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి మేము యుద్ధ ప్రతివాది మీద ఈ యొక్క వెంటనే ఈ యొక్క ధర్మ పరిరక్షణ చేయాలని చెప్పేసి, ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా ధర్మరక్షణలో మాత్రం జోక్యం చేసుకోకూడదు. హిందూ మతాన్ని, హైందవ మతాన్ని కాపాడాలి. దీని గోవులో అన్ని సర్వదేవుళ్ళు ఉంటారో ఆ దేవుళ్ళందరినీ పూజిస్తే సర్వం ఇది పాపాలు పోతాయి. గోవింద అనగానే, వాసుదేవ గోవింద అనగానే సర్వ పాపాలు పోతాయని మనం హిందూ మతం తిరుపతి పైన జరిగిన అన్యాయాల్ని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జితో పరిష్కరించాలని, అదే కాకుండా సిబిఐ దర్యాప్తు కూడా జరగాలని, ఈ లడ్డూ ప్రసాదం పవిత్రంగా స్వామివారికి ఇష్టమైన లడ్డూ ప్రసాదాన్ని ఇష్టంగా చూసే మనం ఆరాధించే ఈ లడ్డూని దానిపై జరిగిన అవకతవకల్ని వెంటనే ఖండించాలని, అదే హిందూ మతం వస్తువులనే ఈ గుళ్ళో హైందవ సాంప్రదాయం ప్రకారం తెలిసిన వాళ్ళని, గజేంద్రారు అన్నట్టు బొట్టు పెట్టిన వాళ్ళని కూడా ఏ మతం వాళ్ళనో ఎవరినో టీడీపీ బోర్డులో సభ్యులుగా చేసి అక్కడ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు అనేకమైన మత ప్రచారాలు సాగించుకుంటున్నారు సాటుగా. దీని అంతటినీ ఖండించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాం. భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే కిసాన్ మోర్చా తరఫున ఈ రోజున పురంధేశ్వరి గారి పిలుపు మేరకు తిరుమల తిరుపతి లడ్డు గురించి చాలా అన్యాయం జరిగింది, చాలా అపచారం జరిగింది. అలాగే వెంటనే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని కూడా శిక్షించాలని చెప్పి దానికి సంబంధించిన కమిటీ ఉన్నది. ఆ దేవస్థానం కమిటీ తరఫున, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారు సుబ్బారెడ్డి గారు, అట్లాగే కరుణాకర్ రెడ్డి గారు ఆ కరుణాకర్ రెడ్డి గారు అనే ఆయన క్రిస్టియన్ మతం సంబంధించిన ఆయన కూతురు గారు పెళ్లి చేస్తే అచ్చంగా క్రిస్టియన్ మతాన్ని ఏ పద్ధతిలో చేస్తారో ఆ పద్ధతిలో చేసిన అలాంటి నాయకుల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వేయటం చాలా సిగ్గుసేటు. కనుక అలాంటి అన్యమతస్తులను కూడా ఎవరిని ఉంచకూడదు, వేయకూడదు. అలాగే తిరుమల తిరుపతి హిందువులు ధర్మరక్షణకి సంబంధించిన హిందూ మతానికి సంబంధించిన వాళ్ళని రేవతి గంగాణమ్మ ఆలయంలో దసరా నవరాత్రుల కరపత్రాన్ని కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. రేవతి సెంటర్లోని శ్రీ గంగాణమ్మ అమ్మవారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలియజేశారు. నవరాత్రుల 9 రోజులు ఉదయం అమ్మవారికి అభిషేకాలు, హోమంతో పాటు అన్న సమారాధనను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తదనంతరం సాయంత్రం సువాసనలచే సామూహిక కుంకుమ పూజలు, లలితా సహస్రనామ పారాయణం చేసి వచ్చిన భక్తులకు డ్రా ద్వారా అమ్మవారి చీరను బహుమతిగా అందజేయనున్నట్లు కమిటీ సభ్యులు వివరించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాదిరెడ్డి అంజుబాబు, అయిన లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
మన రేవతి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయం 9:30 నుండి అమ్మవారి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకి అమ్మవారి అన్నప్రసాదాన్ని వచ్చిన భక్తులకి వినియోగం చేయడం జరుగుతుంది. ఇవి సాయంత్రం 4 గంటలకు లలితా సహస్రనామ పారాయణం సుహాసినులచే నిర్వహించి తదనంతరం డ్రా ద్వారా ఒక చీరని మరి ఆ సుహాసినులకి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు మరి 3/10/2024 నుండి గురువారం నుండి శ్రీ గంగానమ్మ తల్లి నమ్మగా రేవతి సెంటర్లో వేయించేసిన శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయం నందు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దేవీ నవరాత్రుల మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు దంపతులతో కుంకుమ పూజలు, 9:30కు హోమాలు ప్రతిరోజు, అలాగే మధ్యాహ్నం 12:30 అన్న సమారాధన, సాయంత్రం 4 గంటలకు సుహాసినులతో శ్రీ లలిత సహస్రం పారాయణం జరుగును. అనంతరం డ్రా ద్వారా చీర జాకెట్ బహుమతిగా ఇవ్వబడను. అలాగే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు దంపతులచే కుంకుమ పూజ, అనంతరం తీర్థప్రసాద వినియోగము. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించమని కోరుతున్నాము. ఇట్లు గంగానమ్మ తల్లి భక్త బృందం రేవతి. కనికా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాల ప్రచార కరపత్రాన్ని కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. దసరా 9 రోజులు ఆలయంలో ఉదయం నుంచి పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు. అందులో భాగంగా రోజు 4 సహస్రాలతో కుంకుమ పూజలు, రోజుకు అవతారంలో అమ్మవారి అలంకరణ దర్శనం ఉంటుందని వారు వివరించారు. నవరాత్రుల్లో ముఖ్యమైన రోజు అయిన మూల నక్షత్రం రోజున విద్యార్థులతో సరస్వతి పూజలతో పాటు నారసాల కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా రోజు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మామిడి మురళీకృష్ణ, మోటమరి బాబా ప్రసాద్, సామకాంతారావు, హయగ్రీవరావు తదితరులు పాల్గొన్నారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా 3/10/2024 నుంచి 12/10/2024 శనివారం వరకు కూడా మన మచిలీపట్నం కన్నికాపురం దేవస్థానంలో మరి శాస్త్రోక్తంగా వేద పండితులతో మరి ఉదయం 6 గంటల నుంచి పూజా కార్యక్రమాలు, సాయంత్రం పూట అమ్మవారికి విశేష అలంకరణలు, అట్లా సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు, ఉదయం పూట అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. భక్తులందరూ కూడా ఇచ్చేసి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా మన దేవాలయంలో అమ్మవారు నెరవేరుస్తుంది. దేవి నవరాత్రుల్లో విజయవాడ కనకదుర్గ అమ్మవారి తర్వాత మన జిల్లాలో కన్నికాపరమేశ్వరి దేవస్థానం అత్యంత వైభవంగా వేలాది మంది భక్తులు మరి కన్నికాపరమేశ్వరి అమ్మవారి లక్ష్మీదేవి అలంకారాలు, పార్వతీ అమ్మవారికి విజయవాడ దుర్గాదేవి అలంకారాలు కూడా మరి నిత్యం కూడా 10 రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాతల సహకారంతో ప్రతిరోజు కూడా చీరలు వైభవంగా చీరలు అమ్మవారికి ప్రసాదాల వినియోగం, అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. దేవస్థానం అంటే ఒక ప్రత్యేకమైన దేవాలయం, 125 సంవత్సరాల గల దేవాలయం. దసరా ఉత్సవాలు అంటేనే మచిలీపట్నంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో గల అద్భుతంగా నిర్వహించే మన దేవాలయం. ఈ నెల 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 12వ తారీఖు వరకు దసరా మహోత్సవాలు జరుగుతుంటాయి. భక్తులందరూ కూడా విరివిగా విచ్చేసి అమ్మవారి యొక్క కృపను పొందవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక పంచాక్షర జపాలు కూడా ఉంటాయి. మధ్యాహ్నం 11 గంటలకి తీర్థప్రసాదాలు కూడా వినియోగం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కుంకుమ పూజలు మీరు స్వయంగా ఉదయం వచ్చినట్లయితే మీతోనే ప్రత్యేకంగా పూజల కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం. అది వాడిని కూడా వినియోగించుకోవాల్సిన అమ్మవారి యొక్క ఆశీస్సు ఎల్లప్పుడూ పొందాలని కోరుకుంటున్నాం. సాయంత్రం కూడా మనకి సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏ దేవాలయంలో కూడా ఏర్పాటు చేయరు. మచిలీపట్నంలోని ప్రత్యేకతగా ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం. తప్పకుండా రండి. మరి నారసాల కూడా ఇక్కడ మూలా నక్షత్ర రోజున నారసాల కార్యక్రమం కూడా ఉంది. కనికా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో 3/10/12/24 వరకు 10 రోజులు అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవములు అత్యంత దేదీప్యమానంగా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమంలో కూడా బందరపట్నం ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఉదయం పూట సామూహిక కుంకుమ పూజలు, సాయంకాలం 6:30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా బందరపట్నం ప్రజలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము.
చెమ్మనిగిరిపేటలోని శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారు దేవాలయంలో దసరా నవరాత్రులకు సర్వం సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. దసరా నవరాత్రుల సందర్భంగా చెమ్మనిగిరిపేట గాంధీ బొమ్మ శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ మహిషాసురమర్దిని కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ మహోత్సవాలు చేపట్టనున్నట్లు వారు వివరించారు. ఆలయంలో ప్రతిరోజు అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమ పూజలతో పాటు సుహాసినులచే సామూహిక లలిత సహస్రనామ పారాయణ నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా దసరా రోజున షిరిడి సాయిబాబా మహాసమాధి అయిన రోజుని పురస్కరించుకుని ఆలయంలో సాయిబాబా మందిరంలో 108 కలశాలతో అభిషేకం, తులసి దళాలతో అర్చన, తదనంతరం అన్న సమారాధన నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆలయ అర్చకులు చేబ్రోలు స్వరూప్, కమిటీ సభ్యులు తుమ్మల రాధాకృష్ణమూర్తి, యండూరి సురేష్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. గాంధీ బొమ్మ శివాలయం మహిషాసురమర్దిని సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో 3వ తారీఖు నుండి మొదలవుతాయి. 3వ తారీఖు కలశ స్థాపన ఉదయం 8:36 జరుగుతుంది. అందరినీ ఆహ్వానిస్తడం జరుగుతుంది. అందరూ భక్తులందరూ ఇచ్చేసి కార్యక్రమం శుభప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. మన దసరా సందర్భంగా ప్రతిరోజు లలితాపారాయణం జరుగుతుంది. లలితాపారాయణం జరిగిన 10 రోజులు కూడా ఒక లక్కీ డిప్ తీసి డ్రాలో చీర అమ్మవారి ప్రసాదంగా సమర్పించడం జరుగుతుంది. కనుక అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనడం కావాల్సింది కలుస్తున్నాం. విజయదశమి రోజున సాయిబాబా గారి సమాధి పొందిన సందర్భంగా సాయిబాబా గుళ్ళో కార్యక్రమాలు జరుగుతాయి. 108 కలశాలతో సహస్ర అభిషేకం, మధ్యాహ్నం 3 తులసి దళాలతో పూజ, ఆ రోజున మధ్యాహ్నం కాశీ విశ్వేశ్వర మహిషాసురమర్దిని దేవాలయంలో దసరా మహోత్సవాలు 3/10/2024 నుంచి 12/10/2024 వరకు అత్యద్భుతంగా కార్యక్రమాలు జరగటం కోసం గాంధీ బొమ్మ శివాలయం కమిటీ వారు అన్ని రకాల భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేసినారు. అలాగే ఈ కార్యక్రమానికి చేబ్రోలు ప్రధాన అర్చకులైనటువంటి చేబ్రోలు బాబీ గారు, అలాగే గాయత్రి గారు, ట్రెజరర్ గాయత్రి గారు, ఆలయ అర్చకులు చిట్టిబాబు గారు, అలాగే ఈ కార్యక్రమం 10 రోజులు కూడా నిర్వహిస్తున్న వాసు గారు, జొన్నలగడ్డ వాసు గారు, జొన్నలగడ్డ సాయి గారు, లంకా పవన్ కుమార్ గారు 10 రోజులు కూడా వారి సారథ్యంలో దేవాలయ అమ్మవారి కార్యక్రమాలు 24 వరకు కూడా దసరా మహోత్సవాలు కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా ముందుగా గణపతి పూజతో ప్రారంభమయ్యి స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అనంతరం అమ్మవారికి సహస్రనామార్చన, తదుపరి సాయంత్రం మళ్ళీ తిరిగి 6:30 గంటల నుంచి కూడా అమ్మవారికి సహస్రనామార్చన, అష్టోత్తర, ఖడ్గమాల, త్రిశతి, లక్ష్మీ అష్టోత్తర పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సందర్భంగా 10 రోజులు కూడా సామూహికంగా లలితాపారాయణం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లలితాపారాయణ సభ్యులకు 10 రోజులకు గాను ప్రతిరోజు కూడా లక్కీ డీప్ ఏర్పాటు చేసి ఒకరికి అమ్మవారి చీర ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో అన్నిటిలో కూడా ప్రతి ఒక్క భక్తులు పాల్గొని సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.